బియ్యం పిండి పాపడాలు. బిగినర్స్ కూడా ఎంతో సులువుగా ఈ పాపడాలనేది చేసుకోవచ్చు ఇంట్లోనే. ఈ బియ్యం పిండి పాపడాలకి ఎక్కువ కష్టం గూడా ఉండదు. ఇక్కడ నేను 3 బౌల్స్ ఆఫ్ బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇది మామూలుగా పొడి బియ్యమే. బియ్యాన్ని పిండి చేయించింది. 3 బౌల్స్ ఆఫ్ బియ్యం పిండికి మనకి 5 బౌల్స్ ఆఫ్ వాటర్ యూజ్ చేస్తున్నాను. ఏ కప్‌తోనైతే మనము పిండిని తీసుకుంటామో, అదే కప్‌తోని మనం వాటర్ అనేది మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 బౌల్స్ ఆఫ్ బియ్యం పిండికి 5 బౌల్స్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వాటర్ అనేది మనకు ఎసరొచ్చేంత వరకు ఇక్కడ నేను నువ్వుల్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే నువ్వులతో పాటు వామును కూడా యాడ్ చేసుకున్నా గానీ టేస్ట్ బావుంటుంది. 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడాని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్‌ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ రుచికి తగ్గట్టుగా మీకు అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్‌ని. బేకింగ్ సోడా లేని వాళ్ళు కుకింగ్ సోడా అయినా కానీ వాడుకోవచ్చు. అలాగే 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని, ఈ వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మనం ముందుగా మెజర్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మొత్తం రుద్దుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఈ బియ్యం పిండిని మొత్తం ముద్దలాగా చుట్టుకోవాలి. నేనిక్కడ వేడిని తట్టుకోలేను కాబట్టి స్పూన్‌తోని మిక్స్ చేస్తున్నాను. మీరు బౌల్‌తోనైనా లేకపోతే డైరెక్ట్ హ్యాండ్‌తో ప్రెస్ చేసుకోవచ్చు. అలాగే నేను ఈ చిల్లుల బౌల్‌కి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకొని, ఇది ఉండలాగా కట్టుకుంటూ పెట్టుకోవాలి. కానీ నేను వేడిని టచ్ చేయలేక స్పూన్‌తోనే డైరెక్ట్ చేస్తున్నాను. కొద్దిగా ప్రెస్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా పిండి బాగా కుక్ అవుతుంది. స్టీమ్ అనేది లోపలికి రావాలి అన్నట్టుగా నేనిక్కడ ఈ బియ్యం పిండి ముద్దలో మధ్య మధ్యలో హోల్స్ పెడుతున్నాను. లేదంటే డైరెక్ట్‌గా మీరు లడ్డులాగా చుట్టుకొని పెట్టుకున్నా కానీ ఈ బియ్యం పిండి అనేది బాగా స్టీమ్‌కి కుక్ అవుతుంది. ఇలా హోల్స్ అన్నీ పెట్టేసుకొని ముందుగానే మనము ఎసరు పెట్టుకోవాలి బౌల్‌లో. బౌల్‌లో వాటర్ పోసుకొని దాన్ని ఎసరు పెట్టుకోవాలి. వాటర్ ఎసరొచ్చిన తర్వాత మనం ఈ పిండి మిక్స్‌ని దాని పైన పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని దాన్ని ఒక లో ఫ్లేమ్‌లోనే మనము ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక 3 మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. ఆ స్టీమ్‌కి పిండి అనేది కుక్ అవుతుంది. ఇలా మనము ఒక 2 టైమ్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను పిండి మొత్తం కుక్ అయిన తర్వాత ఇలా కొద్దిగా గట్టిగానే అనిపిస్తే మీకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకు అక్కడ వాటర్ యాడ్ చేయకపోయినా గానీ ప్రెస్ చేస్తే కరెక్ట్ స్మూత్‌గా వచ్చేస్తుంది. మన చపాతీ బ్యాటర్‌కి ఈక్వల్‌గానే మనకి ఈ పిండి అనేది మెత్తగా సాఫ్ట్‌గా మనము ఒత్తుకోవాలి. మనం ఎంత బాగా ఈ పిండిని ఒత్తుకుంటే మనకు పాపడాలు అనేవి పగలకుండా నీట్‌గా, స్మూత్‌గా సర్కిల్ షేప్‌లలో వస్తాయి. ఇక్కడ పిండిని ఇలా బాగా మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత దీన్ని ఉండలు చుట్టుకుంటూ సేమ్ మనము పూరీని ఎలా అయితే ప్రెస్ చేసుకుంటామో, అలా పూరీ పిండి ప్రెస్ చేసుకున్నట్టుగానే ప్రెస్ చేసుకోవాలి. ఇలా మనకి ఈ పాపడాలు అనేవి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక్క 1 డేలోనే మనకు మంచిగా ఎండిపోతాయి. ఇక్కడ నేను పాపడాలని పూరీ ప్రెస్‌లో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పూరీలాగా ఒత్తేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్‌గా అయినా గానీ ప్రెస్ చేసుకోవచ్చు. నా దగ్గర ఈ పూరీ ప్రెస్ ఉంది కాబట్టి నేను దీంట్లోనే పాపడాలని ప్రెస్ చేసుకుంటున్నాను. నిమ్మ సైజ్ అంతగా మనము ఈ బాల్స్‌ని చుట్టుకొని తర్వాత ఈ పాపడాలని ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. నేను ఇక్కడ కవర్‌ని యూజ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా కాటన్ క్లాత్ ఉన్నా గానీ ఈ పాపడాలేమి అతుక్కుపోవు. ఒక 1 అవర్‌కి మనము కవర్ నుండి ఇది సెపరేట్ అయిపోతుంది. డైరెక్ట్ సన్‌లైట్‌లో ఎండబెట్టుకుంటే మనకు ఇది 1 డేలో ఎండిపోతుంది. అలా కాకుండా ఫ్యాన్ గాలికైనా గానీ ఒక్క 2 డేస్‌లో దీన్ని మొత్తము ఎండిపోతుంది. నేనిక్కడ ఒకటిగా ప్రెస్ చేస్తూ నాకు 1 అవర్‌లో ఇది కంప్లీట్‌గా ప్రెస్ చేయడం అయిపోయింది. అలాగే ఇది ఎండడానికి కూడా పెద్ద టైం కూడా పట్టదు. ఓన్లీ ఒక 1 డేలో మొత్తం ఎండిపోతుంది. ఒక్క హాఫ్ డే అనేసరికంటే మనకి కవర్ నుండి కొంచెం కొంచెంగా సెపరేట్ అవుతుంది మనకు తెలిసిపోతుంది చూడండి. మనము పిండి కరెక్ట్‌గా ప్రెస్ చేయకపోతే ఇలా పాపడాల మధ్యలో పగుళ్ళు వస్తాయి. మనం పిండి ఎంత బాగా ప్రెస్ చేస్తే పాపడాలు ఇలా స్మూత్‌గా వస్తాయి. అందుకే పిండి మనము నానుకున్న తర్వాత బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఒక హాఫ్ డే తర్వాత నాకు పాపడాలనేటివి వన్ సైడ్ ఎండిపోయాయి. ఇక్కడ నేను డైరెక్ట్ సన్‌లైట్‌లో పెట్టలేదు గాబట్టి నాకు హాఫ్ డే పట్టింది. డైరెక్ట్ సన్‌లైట్‌లో ఉంటే ఒక 2 అవర్స్‌లోనే మనకు మొత్తం ఎండిపోతాయి. దీన్ని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఒక 1 అవర్ టు 2 అవర్స్ నేను అలానే బాల్కనీలోనే ఉంచేశాను. చూసారు కదా! సాయంత్రం వరకంటే పాపడాలు అనేటివి
ఫ్రెష్‌గా మొత్తం ఎండిపోయాయి. ఇలా మనకు ఇది ఓవరాల్ ద ఇయర్ గూడా మనము దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటుంది. నేను ఈ పాపడాలని మళ్ళీ నెక్స్ట్ డే గూడా ఎండలో డైరెక్ట్ సన్‌లైట్‌లో ఒక 1 అవర్ పెట్టాను. 1 అవర్ పెట్టేసి నేను స్టోర్ చేసేసుకుంటే ఎంటైర్ ఇయర్ అంతా మనకు టేస్టీ పాపడాలనేది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎప్పుడు కావాల్సి అప్పుడు. ఇప్పుడు నేను నెక్స్ట్ డే ఎండలో పెట్టిన తర్వాత ఇక్కడ ఆయిల్‌లో వేసి చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవలి సుమిత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ పాపడాలనేటివి ఎంతో టేస్టీగా చాలా బాగా కుదిరాయి. మీరు కూడా ఇది ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.